ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. పలు విషయాలను కూడా చర్చించారు. ఈ సందర్భంగా బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం అత్యంత ఖరీదైందిగా మారిందన్నారు. అందుకే ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోవడమే మంచిదన్నారు. శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలి. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపేద్దాం. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్ పై తీవ్రంగా పడింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తీవ్రంగా పెరిగాయి. గ్యాస్, యూరియా ధరలు అమాంతం పెరిగినప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశ్యంతో ధరలు పెంచడం లేదు. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలని కోరారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ భారస విఫల వాగ్దానాలు, కుటుంబ రాజకీయాలతో ప్రజల్లో సహనం నశించిందని, ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇక వచ్చేది భాజపా ప్రభుత్వమే అంటూ కూడా ప్రధాని మోదీ అన్నారు. భాజపాతోనే వికసిత్ తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. అబ్ కీ బాత్ తెలంగాణ అంటూ సభికులతో మోదీ నినాదాలు చేయించారు. हमें बचाना होगा। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है।